అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను పరువు పుస్తక ఆవిష్కరణకు పిలవగానే నా మీద ప్రేమతో అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఆల్రెడీ మాట్లాడాలనుకున్నవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రసేన్ గారు, పద్మ గారు, స్వర్ణ ఆల్రెడీ మాట్లాడారు, కదీర్ గారు మాట్లాడారు. ఇది పరువు హత్యలు కానీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ కానీ, ఆర్థిక అంతరాలు కానీ, ఇవన్నీ ఎలిఫెంట్స్ ఇన్ ద హౌస్. మనం చూస్తూనే ఉంటాము, మాట్లాడాలనుకుంటాం కానీ ఎవరు మాట్లాడడం వాటి గురించి. ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఒక ప్రాణం పోయినప్పుడు అది బయటకు వచ్చి అందరూ దాని గురించి గోల్ చేస్తుంటే వాళ్ళల్లో మనం కూడా చేరి కొన్ని రోజులు మాట్లాడతాం దాని గురించి. దాని తర్వాత చాలా కన్వీనియంట్గా దాన్ని మర్చిపోతాం, ఇగ్నోర్ చేస్తాం. యాక్చువల్లీ మర్చిపోవడం కూడా కాదు, ఓకే వాళ్ళు ఇలా చేసిండకూడదు. ఇప్పుడు మనం మిర్యాలగూడ కేసు చూసాం, ఇక్కడ అమృత ప్రణయ్ కేసు 7 సంవత్సరాలైంది ఆ కేసు జరిగి. అక్కడ అబ్బాయి ప్రాణం పోయింది. ఆ అబ్బాయి జ్ఞాపకాలతో, ఆ పుట్టిన బిడ్డతో ఆ అమ్మాయి ఉంది, ఇంకా ట్రోలింగ్కి గురవుతా ఉంది. ఇక్కడ జస్టిస్ కొంచెం తొందరగానే సర్వ్ అయినట్టు జెస్సీ కేసుతో కంపేర్ చేసుకుంటే. అయితే ఈ కేసు జరిగినంతసేపు మాత్రమే మనం మాట్లాడతాం. ఆ తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోము, వదిలేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడున్న వాళ్ళందరిలో నాకు తెలిసి చాలా వరకు, ఇంక్లూడింగ్ మీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకొని ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నాం అందరం. కానీ దాని గురించి మాట్లాడడం ఎవరు. మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇలాంటి చేస్తామా, ఇలాంటి వాళ్ళు కోరుకున్న పెళ్ళిళ్ళు చేస్తామా, లేకపోతే వాళ్ళు ప్రేమని వాళ్ళు చూస్ చేసుకునే రైట్ వాళ్ళకి ఇస్తామా అంటే అది మళ్ళీ డౌటే. ఇస్తామని అయితే నేను అనుకోను. అంటే దాంట్లో ఏవో అబ్జెక్షన్స్ ఉంటాయి. ఒక రకంగా మనం వేరే క్యాస్ట్ కాబట్టి వద్దని చెప్పకపోయినా ఆ అమ్మాయి చదువుకోలేదనో లేకపోతే ఇంకో వేరే రీజన్స్ చూపించి కన్వీనియంట్గా దాన్ని కూడా మన చేతుల్లోకి తీసుకుంటాం ఆ డెసిషన్స్ని. సో ఈ పుస్తకాన్ని నేను ట్రాన్స్లేట్ చేయడానికి ముందు నాకు అసలు ట్రాన్స్లేషన్ చేసే ఐడియా, ఆ థాట్ లేదు, నేను చేయలేను కూడా. నాకు చాలా లిమిటెడ్ వొకాబులరీ ఉంటుంది. అయితే జేజే రైటర్స్ మీట్కి వచ్చినప్పుడు భగత్ సింగ్ పుస్తకం గురించి, భగత్ సింగ్ పిస్టల్ని ఆయన డిస్కవరీ చేసిన విధానాన్ని ఆయన రైటర్స్ మీట్లో మాట్లాడారు. ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు అప్పుడు. కానీ కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు. అదే టైంలో అంటే అప్పుడు ఆయన నన్ను అడిగారు, నువ్వు చేయొచ్చు కదా ట్రాన్స్లేషన్ అంటే. నేను ఇప్పటివరకు ఏం చేయలేదు, ఏవో చిన్న చిన్న కథలు రాసుకోవడం తప్ప సాహిత్యంలో నాకు అంత ప్రవేశం లేదని చెప్పాను. అయితే 2-3 years తర్వాత 18లో వచ్చారు ఆయన. 22లో నా దేవుడమ్మ పుస్తకం అప్పటికి కూడా భగత్ సింగ్ పుస్తకం ట్రాన్స్లేట్ అవ్వలేదు. సో నా పుస్తకం చూసి, దాని మీద వస్తున్న రివ్యూలు చూసి, నువ్వు రాసావు కదా బాగానే, నా పుస్తకం ఎందుకు చేయట్లేదు అని అడిగారు. సో తర్వాత ఆల్రెడీ ఆ పుస్తకం వేరే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నేను ఇంకేదైనా చేస్తానంటే జెస్సీ గురించి, అంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు. లాస్ట్ 25 years నుంచి ఆయన చాలా క్లోజ్గా గమనిస్తూ ఉన్నారు ఆ కేసులో ఏం జరుగుతుంది అన్నది. అందులో దోషులు, ఈ బుక్ మొత్తం చదివితే చివర పారాగ్రాఫ్లో ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేదని. ఆయన ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ అక్కడ. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. జెస్సీ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడారు, ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగింది, అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ దాన్ని ఎక్స్టార్షన్ కేసు అంటారు. ఆ అమ్మాయిని వాళ్ళ మదర్ ఏం చెప్పిందో విన్నారు మీరు, ఏమైనా చేసుకోండి మీరు అని. ఆ అమ్మాయి డెడ్ బాడీ ఒక కాలువలో దొరికింది, సెమీ న్యూడ్గా. కాలువలో ఎందుకంటే 2 రోజుల తర్వాత దొరికితే దాని నుంచి ఆధారాలు సేకరించడం కష్టం. అమ్మాయి రేపు గురైందా లేదా అని చెప్పడం చాలా కష్టం. సో ఈ కేసుని దాన్ని ఒక ఎక్స్టార్షన్ కేసుగా చూపించి దాన్ని క్లోజ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. 18 years పట్టిందంటే ఒక హంతకులు ఇద్దరిని, ఆధారాలు ఉన్న వాళ్ళని, వాళ్ళే హత్య చేశారని ప్రూవ్ అయిన వాళ్ళని కెనడా నుంచి ఇండియాకి రప్పించడానికి 18 సంవత్సరాలు పట్టింది. సో ఈ కేసుని చాలా క్లోజ్గా ఫాలో చేస్తా ఇప్పుడు మిటూతో మాట్లాడడము. మిటూ లైఫ్ ఏమైంది, లైక్
47 years అంటే లాస్ట్ 25 yearsగా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. 25 yearsలో 12 years జైల్లో ఉన్నాడు అబ్బాయి, ఇప్పటికీ ఉన్నాడు. ఏం లేవు ఈ కేసులో. దీనివల్ల వచ్చిన ప్రెషర్స్ వల్ల అతను ఒక డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, అతని లైఫ్ మొత్తం నాశనం చేసుకున్నాడు. వాళ్ళు బయట తిరుగుతూనే ఉన్నారు, ఇంకా ఏం జరగనట్టు. మన అమృత కేసులో కూడా ఏమైంది, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఆ అబ్బాయి చనిపోయినప్పుడు అమ్మాయి అలా చేసి ఉండాల్సింది కాదు, వాళ్ళ ఫాదర్ అమ్మాయిని చాలా ఇష్టపడ్డారు, అలా చేసి ఉండాల్సింది కాదు, వాళ్ళ నాన్న చేసింది కరెక్టే అని సపోర్ట్ చేసే గ్రూప్ను కూడా మనం చూసాం. ఈ పుస్తకం అవసరం ఎందుకు ఉంది అంటే, మనం దీన్ని మాట్లాడకుండా వదిలేస్తే అలాగే ఉంటుంది. ప్రసేన్ గారు అడిగారు, అసలు ఎందుకు నువ్వు ట్రాన్స్లేట్ చేస్తున్నావు, మన దగ్గర కూడా పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి, కొత్తగా ఏముంది నువ్వు చెప్పడానికి. సెన్సిటైజ్ అవ్వాలి మనం, ఇది జరుగుతుంది కదా అని వదిలేయడం కాదు, దాని గురించి మాట్లాడాలి, డిస్కషన్ జరగాలి. జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రాసెస్ ఎవరో ప్రేమించి ఇలాంటి అడ్డంకులు వచ్చిన వాళ్ళు మనకెవరు తోడు లేరు, నేను ఒక్కడనే ఫైట్ చేయాలి, లేకపోతే నన్ను వీళ్ళు చంపేస్తారేమో అని భయపడకూడదు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మనం. ఓపెన్ డిస్కషన్ జరిగిందంటే ఏమవుతుందంటే, ఓకే మనం చేస్తున్న తప్పు కాదు, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని నేను మేజర్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకునే రైట్ నాకుంది, దీనికోసం నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగే ధైర్యం వాళ్ళల్లో రావాలి, దానికోసం డిస్కషన్ జరగాలి. సో ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు మేము ఒంటరి వాళ్ళం కాదు, ఉన్నారు, లేదు కొత్త జనరేషన్ అనుకుంటుంది. ఇదేంటి శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని మా అబ్బాయికి చూపించాను నేను. చూసినప్పుడు అన్నాడు, దాంట్లో ఒక ముసలాయన ఆ అమ్మాయిని హ్యాంగ్ చేసేస్తాడు. ఆ సినిమా చూసిన తర్వాత ఈ రోజుకే అంటాడు, ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడంతా ఆయన చూస్తే నాకు చాలా కోపం వస్తుంది, అసలు ఎందుకు చేస్తాడు అట్లా, ఐ వాంటెడ్ టు కిల్ హిమ్ అంటాడు. సో యంగర్ జనరేషన్లో మేబీ ఆ సెన్సిటివిటీ ఉందని నాకు అనిపిస్తుంది. మనం వాళ్ళల్లో మళ్ళీ ఈ అంతరాలు నూరిపోయకుండా వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునేటట్టు, వాళ్ళ డెసిషన్స్లో మన సపోర్ట్ ఇచ్చేటట్లు మనం వాళ్ళని పెంచాలి. ఇలాంటి ఇష్యూస్ పైన మనం కన్వీనియంట్గా ఇగ్నోర్ చేయకుండా, చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా దీనిపైన డిస్కషన్స్ జరగాలి. దీని గురించి చట్టాలు రావాలి. పరువు హత్యలపైన ఐపీసీలో సెక్షన్ లేదు, మర్డర్ కింద చూస్తారు దాన్ని. కానీ పరువు హత్య అనేది ఒక సపరేట్ క్రైమ్ అని గుర్తించాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. అండ్ 18 years ఎందుకు పట్టింది వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి అని అంటే, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కంట్రీకి మధ్య, దాని మధ్య ఉన్న ఇష్యూస్ వల్ల 18 years హంతకులు అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడ విచారించడానికి తీసుకురావడానికి అంత టైం పట్టింది. సో ఇవన్నిటిపైన డిస్కషన్ జరుగుతుంది, వీటి గురించి మాట్లాడతారు. కొద్దిగా అయినా నేను అన్నట్టు అంటే కనీసం ఒక్క ఫ్యామిలీ లేదు ఒక్క మనిషి బతికినా చాలు ఈ పుస్తకం చదివి, దానివల్ల ఒక ఫ్యామిలీ సెన్సిటైజ్ అయ్యి. అందుకోసమే నేను ట్రాన్స్లేట్ చేసినాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ట్రాన్స్లేషన్లో తప్పులే ఉంటే నన్ను క్షమించండి. అంటే నేను ఇందాకే చెప్పినట్టు నా వొకాబులరీ చాలా తక్కువ, నాకు వచ్చిన భాషలోనే నేను ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాను. ఉన్నాయి అక్కడక్కడ తప్పులు ఉన్నాయి, కొంత ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసినట్టు మీకు తెలుస్తుంది చదివేటప్పుడు, కానీ ఫ్లో బాగుంది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాని గురించి చర్చించండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. శర్మ గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనగానే మొత్తం నేనే చేస్తానని ఆయన భుజాల మీద వేసుకొని ప్రోగ్రాం మొత్తం నడిపించారు. అండ్ ప్రసేన్ గారు ముందు మాట ఆ కథ ఎందుకు రాశాను, ఆ నవల ఎందుకు చేశాను అనే దానికి కంప్లీట్గా జస్టిఫై చేస్తా రాసిన ముందు మాట. మీరు ఖచ్చితంగా దాన్ని చదివితే కథ ఎందుకు ట్రాన్స్లేట్ చేశానో మీకు అర్థమవుతుంది. అలాగే పద్మ గారు, స్వర్ణ గారు, ఇద్దరికీ ధన్యవాదాలు. స్వర్ణ చాలా ప్రెషర్స్లో ఉండి కూడా ఈ మీటింగ్కి నా కోసం వచ్చింది. స్వర్ణ గారు చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. నేను రైటర్స్ మీట్ ప్రోడక్ట్ అని చెప్పుకుంటాను. రైటర్స్ మీట్ ద్వారానే నాకు జేజేఈ ట్రాన్స్లేషన్ అవకాశం వచ్చింది. కదిర్ గారు ఇక్కడే ఉన్నారు. రైటర్స్ మీట్లోనే నా ఫస్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాను. ఇప్పుడు ఆయన చేతుల మీద సెకండ్ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ధన్యవాదాలండి కదిర్ గారు.
కదీర్ గారు, థ్యాంక్ యూ. అండ్ సిద్ధుకి నా మీద నమ్మకం ఉంచి తన పుస్తకాన్ని పబ్లిష్ చేసినందుకు సిద్ధుకి చాలా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ Oka Publications, and JJ for giving me this opportunity to translate your book. I am very grateful. Thank you so much.